హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. ఈరోజు టాపిక్లో వచ్చేసి రాగి పిండి ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. ఈ ఫ్లోర్ వచ్చేసి చిన్నపిల్లలకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, లేదంటే నార్మల్గా మనం కూడా డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ అయితే తాగొచ్చండి. హెల్తీ ఫుడ్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కేజీన్నర రాగులండి. శుభ్రంగా కడిగి నీళ్ళల్లో అయితే చిన్న చిన్న రాళ్ళు ఉంటావేమో అనేసి జాల్చి ఎండకేసి పెట్టుకున్నానండి 3 రోజులు. ఆ తర్వాత 150 గ్రాములు బాదామి, 150 గ్రాములు గోడంబి, అలాగే డైజెషన్ కోసం వచ్చేసి 4 ఇలాచి. ఇవన్నీ వేపుకోవడానికి నెయ్యి అయితే సరిపోతుందండి. ఇవన్నీ క్వాంటిటీస్తో మనకు 3 నెలలు లేదా నెలకి నిల్వ ఉండే ఈ ఫ్లోర్ని అయితే చేసుకోవచ్చు. మనమైతే స్లోగా మంట పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రాగులన్నిటిని కూడా వేయించుకోవాలండి. కానీ ఇక్కడ మనము స్లిమ్లో పెట్టుకొని రాగులను అనేది వేయించుకోవాలి. అప్పుడే మనకు బాగా వేగుతాయండి. పచ్చివాసన పోయేసి మనకు తొందరగా పురుగు పట్టకుండా పిండి కూడా నిల్వ అయితే ఉంటుంది. ఈ విధంగా వేపుకొని మనము పిండి మిక్సీ పట్టుకోవటం ద్వారా మనకి ఎటువంటి పురుగు పట్టకుండా కూడా మనము టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ క్వాంటిటీతో వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి కేజీన్నర అయితే చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ అయితే చూపించానండి. ఇప్పుడు మనము నెయ్యిలో ఈ రాగిలన్నీ కూడా స్లిమ్లో మంట పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మనకు ఇవి ఎలా వేగాయని తెలియాలంటే మనకు రాగిలు అనేటివి అక్కడక్కడ చిటపట్లాడుతూ అనేవి మనకు రెండుగా అయితే పగిలిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు రాగిలు వేగినట్టు అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు రాగిలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు బాదం అయితే వేయించుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం కూడా వేయించుకోవాలి. ఈ బాదం ఎలా వేగిందో లేదా మనకి తెలియాలంటే పై వైపున తొక్క ఉంటుంది కదండి, అక్కడ మనకు వేగినట్టయితే కనిపిస్తుంది. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం అయితే లేదండి. కాస్త తొక్క వేగేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇవి వచ్చేసి మనకు 90% వేగిన తర్వాత ఇందులోకి కాజు కూడా అన్నీ వేసేసి కాస్త లైట్గా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోడంబిని వచ్చేసి మనము ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. రెండిటిని కూడా ఒకేసారి బాగా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకైతే కనుక వాళ్ళకు పెరుగుదల కోసం, వాళ్ళ నెయిల్స్కి, వాళ్ళకి తొందరగా డైజెషన్ అవ్వడానికి కూడా ఈ రాగులు అనేటివి చాలా హెల్తీ ఫుడ్ అండి. రోజు ఒక గ్లాస్ అయితే చేసి పెడితే కనుక వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అయితే ఉంటుంది. ఇందులో బాదామి, గోడంబి, ఇలాచి వేయటం ద్వారా తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఇవి వచ్చేసి 6 మంత్స్ నుంచి పిల్లలకైతే స్టార్ట్ చేయొచ్చండి. ఈ ఫ్లోర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళైతే డైలీ ఒక గ్లాస్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి తొందరగా డైజెషన్ అవ్వడానికి కోసం 4 నుంచి 5 ఇలాచి వేసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీ కోసం వచ్చేసి మీకు పిల్లలకి కడుపు నొప్పి, పిండి వేయటం వల్ల కడుపు నొప్పి ఎటువంటి ఉండదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కాస్త వామ్ వేసి మిక్సీ అయితే పట్టేసుకోండి. నేనైతే ఇంట్లోనే మిక్సీ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ స్పూన్తో 2 స్పూన్లు అయితే బెల్లం అయితే తీసుకుంటున్నాను. తురుముకున్న బెల్లం. ఈ పెద్ద గ్లాస్తో వచ్చేసి నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకు ఇక్కడ ఇద్దరికి, నాకు మా పాపకు చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఈ బెల్లం కరిగేదాకా అయితే మరగబెట్టుకోవాలి. మనం పాకం అయితే పెట్టుకోవటం లేదు. బెల్లం కరిగేదాకా మాత్రం మరగబెట్టుకొని దాన్ని అయితే వడపోసుకోవాలి. ఇందులో ఏదైనా చెత్త ఏదైనా మనకు ఉంటుంది కదా, డస్ట్ అనేది, ఆ డస్ట్ అంతా పోవడానికి ఇలా మరగబెట్టుకొని వడపోసుకుంటే మనకు అందులో ఏమున్నా కూడా మనకు బయటికి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మిక్సీ పట్టుకొని ఇలా టైట్ బాక్స్లో ఏదైనా గ్లాస్ అయినా లేదా ప్లాస్టిక్ అయినా ఏదైనా టైట్ కంటైనర్లో అయితే స్టోర్ అయితే చేసుకోండి. గాలి పోకుండా చూసుకోండి. ఇలా చేసుకుంటే మనకు 3 నుంచి 4 నెలల దాకా అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకు పిండిని వచ్చేసి డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా వాటర్లో అయితే మిక్స్ చేయాలి. ఇద్దరికి కాబట్టి 4 స్పూన్లు అయితే వేసాను. చిన్నపిల్లలకి అయితే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందుగా అయితే వాటర్లో ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇంట్లోనే ఇలా ఒక్కసారి చేసుకుంటే మనకు 2 నుంచి 3 నెలల వరకు అయితే మనం స్టాక్ అయితే పెట్టుకోవచ్చు. మీరు వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా మీరు జాబ్ చేసుకొని ఇలా చేసుకోకుండా మీరు చేసుకోలేకపోతే కనుక నాకు ఒక మెసేజ్ చేయండి. నేనైతే చేసి మీకు కొరియర్ అయితే చేస్తాను. మీరు మీ పిల్లలకి అలాగే మీరు కూడా హెల్తీగా రోజు ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది.
ఇలా మనకు బెల్లం అంతా కరిగిన తర్వాత మనం వడపోసుకోవటమే. ఇక్కడ పక్కన పాలు కూడా వేడి చేసి ఇస్తున్నాను. మీకు పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా పాలు ఉండాలనేది ఏం లేదండి. కాకపోతే మీరు ఖచ్చితంగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని రోజు ఒక గ్లాస్ అయితే తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా బెల్లం మొత్తం అంతా కరిగిన తర్వాత ఈ వాటర్ని అనేది వడపోసుకోండి. చూసారు కదా, ఇలా వడపోసుకున్న తర్వాత ఇందులో ఎంత డస్ట్ వచ్చిందో చూపిస్తాను. చూసారా, అక్కడ బ్లాక్గా ఉంది కదా, అదంతా ఇందులో ఉన్న చెత్త అండి. అదంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వాటర్ అనేది అందులోకి వేసేసుకొని బాగా మరిగేదాకా అయితే మరగబెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే 4 స్పూన్స్ పిండి అయితే వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి వేసేయాలి. ఇలా చేయటం ద్వారా మనకు ఉండలు పడకుండా మనం చేసుకున్న కన్సిస్టెంట్కి అయితే సరిగ్గా సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని అది బాగా మరిగేంత వరకు మనమైతే దీన్ని తిప్పుతూ ఉండాలి. ఇలా వేసిన వెంటనే వదిలేస్తే కనుక మనకు ఖచ్చితంగా ఉండలు అయితే వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మనం కలుపుకున్న పిండిని అయితే వేసేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. అది మరిగేటప్పుడు మనము వదిలేసినా కూడా సరిపోతుంది. కాకపోతే అది మరిగేంత వరకు అయితే మనము ఈ స్పూన్తోనే తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మనకు ఉండలు రాకుండా మనం చేయాలనుకున్న కన్సిస్టెంట్కి గంజి మాదిరిగా అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారా, మరుగుతుంది కదా. ఇప్పుడు మనము దీన్ని తిప్పకుండా వదిలేసినా కూడా సరిపోతుంది. కాస్త అది మరుగు పట్టేంత వరకు అయితే మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. ఒక స్పూన్ తీసుకొని రోజు ఒక పెద్ద గ్లాస్ అయితే మీ పిల్లలకి కానీ మీరైనా కూడా రోజు ఉదయాన్నే మీరు కాఫీకి బదులు ఇలాంటిది ఏదైనా అలవాటు చేసుకుంటే కనుక మన బాడీ అనేది వెయిట్ చేయకుండా కూడా ఎండాకాలంలో అయినా కూడా చలువ అయితే చేస్తుంది. మనం ఈ రాగులు వచ్చేసి మనం డైరెక్ట్గా రాగులకు బదులుగా మనం మొలకలు కట్టి వాడితే కనుక ఇంకా చాలా మంచిది. మనకు రాగిలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా డబల్ అయిపోతాయి. కాల్షియం, ఐరన్ మరియు డైటరీ ఫైబర్, ప్రోటీన్లు కూడా మనకు త్రిబల్గా అయితే అయిపోతాయండి. ఇందులో మనకు రాగిలో ఉన్న ఒక ఇంతు మనకు డబల్ ఇంతలుగా అయితే మారిపోతుంది. మీరు సాధ్యమైనంత వరకు రాగుల్ని డైరెక్ట్గా రాగులుగా కాకుండా మొలకలు కట్టి అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మనకి ఈ రాగులు వచ్చేసి నిదానంగా డైజెషన్ అవుతాయి. అదే మొలకలు అయినా అనుకోండి, తొందరగా పిల్లలకైతే తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు చూసారు కదా, బాగా చిక్కపడేంత వరకు అయితే మరగబెట్టుకోండి. ఇందులో బాదం, కాజు వేసి ఉంటాం కనుక మనకు తొందరగానే చిక్కగా అయితే అయిపోతుంది. ఇందులో మనకు ఎక్కువగా ప్రోటీన్ ఉన్న బాదామ్స్, అలాగే కాజు, ఇలాచీ వేసాం కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు. డైజెషన్ కోసం చిటికెడు వామ్ కూడా యాడ్ చేసాం కదా. మనకైతే ఇప్పుడు జావా అనేది రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవటమే. ఇక్కడ వచ్చేసి మా పాపకు ఒక బౌల్, నాకు ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇద్దరికి సరిపడా అయితే చేసుకున్నాను కదా. 4 స్పూన్లు పిండితోటి అయితే ఇంత సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా డైలీ ఇలా మీ పిల్లల కోసం అయితే చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు, అలాగే షార్ప్తో అయితే ఉంటారండి. వాళ్ళకు బాదం వేయటం ద్వారా వాళ్ళకి హెయిర్, నెయిల్స్, బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లోనైతే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా చేసుకునే వారికి అయితే చేసి ఇస్తామండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కావాలనేసి నేను ఖచ్చితంగా చేసి కొరియర్ అయితే చేస్తాను. అయితే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.